ఫ్రెండ్స్, నా పేరు నాగబాబు. నేను మచిలీపట్నం నుంచి ఈ వీడియో తీస్తున్నాను. ఇది స్కౌట్స్ అండ్ గైడ్స్ అండి, మచిలీపట్నం సంబంధించినటువంటి స్కౌట్స్ అండ్ గైడ్స్. దీని మీద డైమండ్ జూబ్లీ హాల్ 1907, 1967 అని ఉంది. సో ఇది మేము చిన్నప్పటి నుంచి దాదాపుగా ఒక 20 ఏకర్స్ పైనే ఉండొచ్చింది. చిన్నప్పటి నుంచి మేము 20 సంవత్సరాలు దీంట్లోనే క్రికెట్ ఆడుకున్నాము. మాకున్నటువంటి అదృష్టం ఏంటంటే ఆ రోజుల్లో మొబైల్ ఫోన్స్ కానీ ట్యాబ్లు కానీ ఏం లేవండి. మేము 8కి కాలేజీకి వెళ్ళడం, 2 మళ్ళీ ఇంటికి వచ్చేయడం, మళ్ళీ 4 o'clockకి ఇక్కడికి అసెంబ్లీ అవ్వడం. చాలా బాగుంది. మనకి మేము ఆడినటువంటి ఈ ప్లేస్ని మనం చూసి రావడం. మా పిల్లలు అక్కడ ఆడుకుంటున్నారు ఇప్పుడు నా తర్వాత. అలాగే ఇక్కడ మేము సపరేట్గా కొత్త పిచ్ కూడా వేసాము. ఇక్కడ దాదాపుగా 2 inches తవ్వి ఇక్కడ ఆ రెడ్ కలర్ సాయిల్తో మేము పిచ్ కూడా వేయడం జరిగింది. ఆ రోజుల్లో చాలా ఖర్చు కూడా అయ్యింది. ఇది మనకి పిచ్ కూడా మనకి చూడవచ్చు, ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. అలాగే మేము ఆడేది ఇక్కడ కార్క్ బాల్తోనే ఆడేవాళ్ళం, కానీ రబ్బర్ బాల్తో మేము ఆడేవాళ్ళం కాదు. హాట్ టెన్నిస్ కాకుండా వాళ్ళు ఫుల్ ఒరిజినల్ బాల్తో ఇక్కడ ఆడేవాళ్ళం. ఇక్కడ రెడ్ కలర్ పిచ్ మనం అబ్జర్వ్ చేయొచ్చు. చూస్తే ఈ రెడ్ కలర్ పిచ్చి నుంచి అందరూ మా ఫ్రెండ్స్ అందరూ కలిసి చాలా కష్టపడి ఎక్కడి నుంచో అటు సైడ్ నుంచి గోపాలపాలెం సైడ్ నుంచి రెడ్ కలర్ సాయిల్ తీసుకొచ్చి వేసాము. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది చూడంగానే వెంటనే ఐడెంటిఫై అయిపోతుంది ఎవరికైనా సరే. ఇది పెద్ద బలి చెట్టు. ఇప్పుడు చాలా ఓల్డ్ అయిపోయిందండి. నేను ఇక్కడ మా చిన్న స్కూల్ ఉండేది. ఇక్కడ ఇప్పుడు అన్నీ అపార్ట్మెంట్లు అయిపోయినాయి. చిన్న స్కూల్ 7th class వరకు ఉండేది. ఆ స్కూల్లోనే నేను చదివాను. ఇక్కడ మొత్తం ఆదివారం కానీ శనివారం కానీ ప్రతిరోజు దాదాపు 100 మంది పిల్లలు వచ్చి ఆడతారు. ఇప్పుడు మార్నింగ్ టైము 8:30 అయింది. చల్లగా ఉంది, చక్కగా అందుకే ఎంజాయ్ చేద్దామని వచ్చాను నేను. అందరికీ ఈ వీడియో చూస్తే ఆ రోజులు ఖచ్చితంగా గుర్తొస్తాయి. నా అదృష్టం ఏంటంటే నేను ప్రజెంట్ మచిలీపట్నంలో ఉంటున్నాను. అందరూ ఈ వీడియోని చూసి ఆదరిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.